మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను గాయత్రి. వెల్కమ్ టు A to G ఫాస్ట్ న్యూస్. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ మార్చి 27 నుండి మార్చి 29 వరకు గ్రీన్లాండ్ లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆమె పర్యటనకి ముందే కొత్త వివాదం తలెత్తింది. గ్రీన్లాండ్ ప్రధానమంత్రి ముట్ ఎగేడ్ ఉషా వాన్స్ సందర్శనని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు వీసా కార్యక్రమం అధికారికంగా ప్రారంభించబడ్డానికి ముందే సూపర్ హిట్ అయింది. సోమవారం నాడు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఒకే రోజులో 1000 గోల్డ్ కార్డులను విక్రయించినట్లు పేర్కొన్నారు. ఒక గోల్డ్ కార్డు ధర 5 మిలియన్లు అంటే భారతీయ కరెన్సీలో 44 కోట్ల రూపాయలు. అంటే కేవలం ఒక్క రోజులోనే 44,000 కోట్ల రూపాయల విలువైన గోల్డ్ కార్డులు అమ్ముడయ్యాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా రష్యా మధ్య సౌదీ అరేబియాలోని రియాద్లో సమావేశం జరుగుతోంది. అంతకుముందు అమెరికన్ అధికారులు ఉక్రెయిన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. విద్యుత్ ప్లాంట్ల భద్రతకి సంబంధించిన ప్రతిపాదనలపై ఇద్దరు అధికారులు చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఆహార్యం విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తారు. ఇటీవలే ఆయనకి ఓ చిత్రం ఆగ్రహం తెప్పించింది. పైగా దాన్ని ఓ రాష్ట్ర గవర్నర్ చట్టసభలో అలంకరించడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా ఆ చిత్రాన్ని తొలగించాలని ఆయన సూచించారు. అంతేకాదు సదరు గవర్నర్ ఉద్దేశపూర్వకంగా దాన్ని అక్కడ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కెనడాలో ఏప్రిల్ 28న జరగనున్న ముందస్తు సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశం, చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందని కెనడా గూఢాచారి సంస్థ హెచ్చరించింది. కెనడాకి 2 ఆసియా శక్తుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లూసియానా గవర్నర్తో కలిసి హ్యూందాయ్ అమెరికన్ ఫ్యాక్టరీలో 5.8 బిలియన్లని పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. ఇందులో లూసియానాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా ఉంది. ఇది ఏటా 2.7 బిలియన్ మెట్రిక్ టన్నులకి పైగా ఉక్కుని ఉత్పత్తి చేస్తోంది. 1400 కంటే ఎక్కువ ఉద్యోగాల్ని సృష్టిస్తోంది. గత కొన్ని వారాలుగా అమెరికా తమ వలస చట్టాల్ని మరింత కఠినతరం చేయడం వలసదారుల ఆందోళనని మరింత పెంచుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు కీలక అడ్వైజరీ జారీ చేశారు. H1B, F1 గ్రీన్ కార్డ్ కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు. వీరు అమెరికాలో ప్రవేశించే, నిష్క్రమించే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని, సహనంగా ఉండాలని పేర్కొన్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని విడుదల చేయాలంటే అమెరికా కాంగ్రెస్ లో బిల్లును ప్రవేశపెట్టారు. దీనిలో ఇమ్రాన్ ని ఓ రాజకీయ ఖైదీగా పేర్కొన్నారు. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థుల్ని వేధిస్తున్నందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై ఆంక్షలు విధించాలని కోరారు. అమెరికాలో ఆంక్షలు ఓ భారతీయుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేశాయి. ఉద్యోగం పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులకి తాళలేక చివరికి ఓ తెలుగు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి అంత్యక్రియల విరాళాలు చేపట్టిన సోదరుడి పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ దొండపాడుకు చెందిన అభిషేక్ కొల్లి అని తెలుస్తోంది. వైట్ హౌస్ లో అధికారుల నిర్లక్ష్యం బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరపాటున మోమెన్ యుద్ధ ప్రణాళికని ఓ జర్నలిస్టుతో పంచుకున్నారు. అది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయక మునిపే కావడం ఇక్కడ గమనార్హం. బ్యాక్ ప్యాక్ విషయంలో గొడవ రావడంతో 15 ఏళ్ల బాలుణ్ణి హత్య చేసిన 16 ఏళ్ల నిందితుడిని మైనర్గా విచారించాలా, పెద్దవాడిగా విచారించాలా అనే విషయంపై అలమేడా కౌంటీ జిల్లా అటర్నీ నిర్ణయం తీసుకోనున్నారు. 15 ఏళ్ల డెర్బింగ్ అల్వారాడోను కాల్చి చంపిన కేసులో 16 ఏళ్ల నిందితుడిపై హత్య, దోపిడీ ఆరోపణలున్నాయని ఓంక్లాండ్ పోలీసులు తెలిపారు. గత వారం డెట్రాయిట్లోని అంబాసిడర్ బ్రిడ్జి వద్ద 116 పౌండ్ల కొకైన్తో పట్టుబడిన తర్వాత కెనడియన్ ట్రక్ డ్రైవర్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నాడు యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు జరిపిన వాహన తనిఖీల్లో అనుమానిత మాదక ద్రవ్యాలు 3 చెత్త సంచుల్ని పట్టుకున్నారు. ఇది ఇవాల్టి A to G ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.